నెంబర్ ఉందా రాయిష్ అన్న తమ్ముడిది చెప్తాను నేను అక్కడికి వెళ్ళి వస్తున్నాను అన్ని పెట్టాక బ్రేకింగ్ అందరికి పెట్టా కొంచెం పక్క తప్ప ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది మధ్యలో లాంచీ ఆగిపోయింది. రాయపూడి నుండి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో లాంచీ ఆగిపోయింది. ఎంపీ నందిగామ సురేష్, పినతల్లి సంతోషమ్మతో పాటు 27 మంది ప్రయాణికులు లాంచీలో ఉన్నారు. పడవలతో నది మధ్యకు వెళ్లి ప్రయాణికులను ఇబ్రహీంపట్నం సిఐ ఒడ్డుకు చేర్చారు. గంటపాటు నది మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని ప్రయాణికులు గడిపారు. మత్స్యకారులు గజ ఈతగాళ్ల సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సరేగాని నిన్న రాత్రి సుమారు 9 గంటలు ఆ సమయంలో రాజధాని ప్రాంతమైనటువంటి రాయపూడి నుంచి కృష్ణానది మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళేటువంటి లాంచీలో సుమారు ఒక 27 మంది ప్రయాణికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నం చేరేందుకు ఇక్కడి నుంచి రాయపూడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నదిలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఇసుక దిబ్బలు నది మధ్యలోకి వచ్చేసరికి ఇసుక దిబ్బల్ని లాంచీ తగులుకోవడం జరిగింది. దీంతో ఇసుక దిబ్బలను తగలడంతో లాంచీ ప్రమాదానికి రిపేర్కి మరమ్మతుకు గురై అక్కడే ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన సమయంలో సుమారు ఎటు చూసిన చీకటిగా ఉండడంతో సుమారు ఒక గంట సమయం పాటు నది మధ్యలోనే బిక్కుబిక్కుమంటూ కూడా పడవలోనే పడవ నడిపే అతనితో పాటు మరొక ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా భయాందోళన చెందిన పరిస్థితి నెలకొంది. అయితే బోట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, బంధువులు అట్లాగే బంధువుల ద్వారా స్థానిక పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ఇబ్రహీంపట్నం సిఐతో పాటు సిబ్బంది కూడా చెర్రీ రాయపూడి నుంచి మొదలుకుంటే కృష్ణానది ఇటువైపు చెర్రీ వైపు లాంచ్ ఆగే అవకాశం ఉన్నందున ఇటువైపు చెర్రీ ఒడ్డున పోలీసులు హుటాహుటిన ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఈ మత్స్యకారులు కావచ్చు, లేదనుకుంటే వీళ్ళు గజెత్తగాలు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడే అలర్ట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడికి చెర్రీకి రప్పించి ప్రత్యామ్నాయంగా కొన్ని బోట్లను ఎక్కడైతే లాంచ్ ప్రమాదవశాత్తు అక్కడ ఆగిపోయిన ప్రదేశానికి ఈ చెర్రీ ఒడ్డు నుంచి ఈ ప్రత్యేకంగా బోట్లను పంపడం జరిగింది. బోట్లకు పంపిన తర్వాత ఆ బోట్లలో లాంచ్ లో ఉన్నటువంటి 27 మంది ప్రయాణికులను కూడా ఈ బోట్ల ద్వారా నిదానంగా 1 by 1 వీళ్ళందరినీ కూడా ఈ చెర్రీ ఒడ్డుకి చేర్చడం జరిగింది. ఈ చెర్రీ ఒడ్డుకి చేర్చిన సమయంలో సుమారు ఈ మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చేర్చే సమయం పట్టేసరికి దాదాపుగా అర్ధరాత్రి జరిగిందని చెప్పొచ్చు. దీంతో పోలీసులు అప్రమత్త వాళ్ళందరినీ కూడా వాళ్ళని స్వగృహాలకు పంపడం జరిగింది. అయితే వీళ్ళు ఇప్పుడు రాత్రి నెలకొన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే వీళ్ళు భయాందోళనకు ప్రధాన కారణం గతంలో కూడా ఇదే ప్రాంతంలో అనేక పడవ ప్రమాదాలు కూడా జరిగినాయి. అనేక మంది చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఈ ప్రాణాలను అర్జీలో పెట్టుకొని లాంచ్ లో ఉండడం జరిగింది. అయితే మరోవైపు ఎంపీ నందిగామ సురేష్ సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా కొంతమంది ఈ లాంచ్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు సురక్షితంగా చెర్రీ ఒడ్డుకు చేర్చడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా లాంచ్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరిలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ జాకెట్స్ లేకపోవడం వల్ల వీళ్ళు గతంలో జరిగిన ప్రమాదాలు అనేక మంది చనిపోవడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అయినప్పటికీ కూడా ఈ లాంచ్ నడుపుతున్నటువంటి మేనేజ్మెంట్లు కావచ్చు, లేదనుకుంటే లాంచ్ సంబంధించినటువంటి నడిపే వ్యక్తులు ఈ జాగ్రత్తలు నేటికి కూడా తీసుకోకపోవడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు
గురి చేస్తా ఉంది. అయితే ఈ రాత్రి మాత్రం Okay, right. ఎటువంటి Thank you, ప్రాణహాని Srinivas. కూడా ఎలాంటి ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం పెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో ఇరుక్కుపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF వాళ్ళు కూడా ఇంటిపేట్ జరిగాము. మంగళగిరి తాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించారండి? వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచీ కూడా ఆగిందని చెప్పి అన్నారు సార్. అది వాళ్ళకి తీసుకొని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. వెళ్ళిపోయి ఆడే ఇరుక్కుపోయింది. మళ్ళీ ఇంకో బోర్డు వచ్చింది, అది కూడా అక్కడే సుమారు కదిలింది. మళ్ళీ స్టీరియో మళ్ళీ బ్యాక్ గాలి. డ్రైవర్ క్లీనర్ ఎక్కడ ఉన్నారు? డ్రైవర్ క్లీనర్ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు. ఓకే, మీకు ఇబ్బంది ఏమనుకుంటారు అక్కడ? అంటే ఇబ్బంది ఏం అవ్వలేదు కానీ వెహికల్స్ వెహికల్స్ మాత్రం తర్వాత తెచ్చుకుంటారా? అంటే వస్తూ ఉన్నారు. సురక్షితంగా వచ్చారా మీరు బయటికి? వచ్చాం సార్.